ఢిల్లీలో ప్రొటెస్ట్ పేరుతోని కొంతమంది జఫాలు దిగినరు. డెమోక్రసీ ఇన్ ఇండియా ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. అలా కొంతమంది జఫాలని మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాం ఇయాల. జఫా నంబర్ 1. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతేగా. विराट कोहली यहाँ आके सनातनी बन जाता है. एक टांग तेरी वृंदावन में, एक टांग तेरी लंदन में. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. నీట్ పేపర్ లీకేజ్ కి విరాట్ కోహ్లీకి ఏందమ్మా సంబంధం? రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. జఫా నంబర్ 2. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతేగా. आप कौन सी बोर्ड से पढ़ती हैं यहाँ पे? सीबीएसई बोर्ड. आपको सीबीएसई का फुल फॉर्म पता है? ఈమెకి మంచిగా స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు, బట్టి కొట్టి వచ్చింది కానీ తీర కెమెరా ముంగడికి రాగానే దబ 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 జబా. పిల్లలు చదువుకోకుండా ఏం పనులరాయి. జఫా నంబర్ 3. రారా గజ్జు కద్దా. కానీ వీడు ఓన్లీ జఫా కాదు, జఫడా కూడా. చూడు జఫానా జఫడా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. అద్భుతం, ఫంటాస్టిక్. పార్లమెంట్ ని కథం పట్టిస్తారంట, భారత్ ని నేపాల్ చేస్తారంట. అరే భారతదేశాన్ని వేల ఏళ్ల నుంచి ఎవడో ఏదో పీక్దామనే వస్తున్నారు కానీ ఎవ్వరు పీకలేకపోతున్నారు, పీకలేరు కూడా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దాని స్థాయి కాదు ఇండియాది. జఫా నంబర్ 4. చూడు दोस्तों हम आ चुके हैं जंतर मंतर पर और मैंने ईंट उठा ली जिसने भी मुझे रोकने की कोशिश करी. రాళ్లతో రీల్స్ చేస్తుండు వాడు, వాడికే అగేనెస్ట్ గా అదే సాక్ష్యం అవుతుంది. జఫా నంబర్ 5. వీళ్ళు సమాజ్వాద్ పార్టీ గూండాలు. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. రాళ్ళు ఇసిరేటందుకు వచ్చిర్రాడికి. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలోనే తెలియకూడదు. జఫా నంబర్ 6. ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసే దోచేసుకున్నా. నినాదం చేసింది, రీల్ చేసుకుంది, వెళ్ళిపోయింది కథ ఒకటేసారికి. మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. నిజంగా నీకు ప్రొటెస్ట్ చేసే ఉద్దేశమే ఉంటే కెమెరాలకి తిరిగి నినాదం చెప్పేసి పోవుడు కాదు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం? అవతల సైడ్ తిరుగు, పోలీసు వాళ్ళు ఉంటారు, అలా ముఖంలో ముఖం పెట్టి చెయ్యి నినాదం. చెక్కుతారు చెక్కుతారు. జఫా నంబర్ 8. చూడండి, ఈ పదం ఇంకా వినిపిస్తలేదేందా అనుకున్నా నేను. ఏంటది? फौरन सीजेपी के लिए जिहाद करने के लिए तैयार हो जाते हैं. సిజేపీ కోసం జిహాదే చేస్తారంటే ఇల్లు. జఫా నంబర్ 9. చూడండి, పోలీసు వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళు దొడుక్కొని రీల్స్ చేసుకుంటున్నారు. రీల్స్ బ్యాచ్. వెళ్తే మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని. జఫా నంబర్ 10. ఇది ఢిల్లీలో కాదు, ముంబైలా. అదే మ్యాజిక్. ఓకే, ఔరంగజేబ్ జెండాలు పెట్టుకొని తిరుగుతున్నారు, అది కూడా నీట్ పేపర్ లీకేజ్ ప్రొటెస్ట్ లా. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీజీ, మీ బయలుదేరి చెప్తాను. జఫా నంబర్ 11. तो ऐसे हिंदुओं से अच्छा तो ऐसे मोमडनी हो. విన్నారు కదా, అసలు నీట్ పేపర్ ఇష్యూలా హిందూ ముస్లింలలో ఎందుకు వస్తుంది? ఇదైతే మైండ్ బ్లోయింగ్ ప్రొటెస్ట్ అసలు ఇది. చూడండి, ఏమిట్రా ఇది? సరే ఆయన గాలాడతలేదు అనుకుందాము. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. గాలాడకపోతే ముక్కు ముఖం మీద మొత్తం బట్ట కప్పేసి వీళ్ళు ఖర్చులు పట్టుకొని ఊపుతా ఉన్నారు గాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అసలు నిజంగా గాలాడేటట్టు చేయాలంటే అఖిలేష్ యాదవ్ గారి సతీమణి చూపిస్తున్నారు, చూడండి. ఈ మేడం గారికి తెలవాల్సిన విషయం ఏంది అని అంటే, ఆమె భర్త సీఎం ఉన్నప్పుడు 40 సార్లు పేపర్ లీకేజ్ అయ్యింది. అప్పుడు ఇట్లా ఎవరెవరికి గాలాడతలేదో ఊపాల్సింది ఈ మేడం పాపం. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు